ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. ఇది అంతా గాలి మూట, ఇది మనసున బట్టని మాట. ఇది అంతా గాలి మూట, ఇది మనసున బట్టని మాట. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. మనమెంత కాలమున్నా ఒకనాడు వెళ్ళాలన్నా, మనమెంత కాలమున్నా ఒకనాడు వెళ్ళాలన్నా, ఆనాడు ఉందామన్నా మనను ఉండనియ్యారన్నా. ఆనాడు ఉందామన్నా మనను ఉండనియ్యారన్నా. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. నీకు భార్య బిడ్డలున్నా, నీకు కొడుకులు కోడళ్ళున్నా, నీకు భార్య బిడ్డలున్నా, నీకు కొడుకులు కోడళ్ళున్నా, నిన్న పాలేరోరన్నా, నిన్నాదుకోలేరన్నా. నిన్న పాలేరోరన్నా, నిన్నాదుకోలేరన్నా. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. మన కులము బలగామున్నా, అది కూడా రాదు ఎన్నా. మన కులము బలగామున్నా, అది కూడా రాదు ఎన్నా. నీకు ధనము ధాన్యమున్నా, అది దరికి రాదు ఎన్నా. నీకు ధనము ధాన్యమున్నా, అది దరికి రాదు ఎన్నా. నిన్న పాలేరోరన్నా, నిన్నాదుకోలేరన్నా. నిన్న పాలేరోరన్నా, నిన్నాదుకోలేరన్నా. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమీ రాదు. మన తనువు నీటి బుడగా, అది మలసిన మట్టి బొమ్మ. మన తనువు నీటి బుడగా, అది మలసిన మట్టి బొమ్మ. మన తల్లిదండ్రులున్నా, మరి అన్నదమ్ములున్నా. మన తల్లిదండ్రులున్నా, మరి అన్నదమ్ములున్నా. నిన్న
పాలేరోరన్నా నిన్నాదుకోలేరన్నా నిన్న పాలేరోరన్నా నిన్నాదుకోలేరన్నా ఇది అంతా గాలి మూట ఇది మనసున బట్టని మాట ఇది అంతా గాలి మూట ఇది మనసున బట్టని మాట ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు ప్రభు యేసుని నమ్ముకున్నా పాపంబు తొలుగునురన్నా ప్రభు యేసుని నమ్ముకున్నా పాపంబు తొలుగునురన్నా పరిశుద్ధ జీవితమున్నా పరమానందం దొరుకునురన్నా పరిశుద్ధ జీవితమున్నా పరమానందం దొరుకునురన్నా ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు ఇది అంతా గాలి మూట ఇది మనసున బట్టని మాట ఇది అంతా గాలి మూట ఇది మనసున బట్టని మాట ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు ఈ లోకం మనది కాదు వినవయ్య ఒక్కసారి జీవితం విలువైనది మరులారని సెలవైనది ఈ జీవితం విలువైనది మరులారని సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగములు దేవునితో ముందుటకు నీ ముందుటకు నీ జీవితం విలువైనది మరులారన్నది సెలవైనది దేవుని సెలవైనది కోసమే పుట్టలేదు నీవు ఓ
పోయేటప్పుడు ఏది పట్టుకొని పో. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న వారికి పాటలే కాదా, బ్రతికి ఉన్న వారికి నువ్వు పాటలే కాదా. నీ జీవితం విలువైనది, నరులారా రంగని సెలవైనది, దేవుని సెలవైనది. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశినేలా మాయలోకమే గనిను యాత్రికుడన్. పరదేశినేలా మాయలోకమే గనిను యాత్రికుడన్. దూతలు పాడుచుందురు పరమందున, దీవరాత్రములందు పాడుచుందురు. దూతలు పాడుచుందురు పరమందున, దీవరాత్రములందు పాడుచుందురు. పావనాన్ని చూసి నేను హర్షించును నిత్యము, పావనాన్ని చూసి నేను హర్షించును నిత్యము. పరలోకము నా దేశము, పరదేశినేలా మాయలోకమే గనిను యాత్రికుడన్. పరదేశినేలా మాయలోకమే గనిను యాత్రికుడన్. రక్షకుని చెంతకు ఎప్పుడెగెదన్, వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని. రక్షకుని చెంతకు ఎప్పుడెగెదన్, వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని. నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా. యేసును నాతో నుండా సాతాను శోధనలధికమైన, సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతాను శోధనలధికమైన, సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరములాగినను, లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరములాగినను, లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండ జయం, శాంతి జలము చెంత నాలోయలో కాపాడును. అనుషము ప్రాణము తృప్తి పరచలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. హల్లెలూయా.
ప్రార్థనలో మనమందరం కూడా ఏకీభవిద్దాం. తల్లి విడిచి వెళ్ళిన ముగ్గురు కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళ కుటుంబాలకు ప్రభు ఆదరణ, ధైర్యము, కృపా, గొప్ప రక్షణ అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా చేయబడుతున్న ప్రార్థనలో బహు శ్రద్ధగా ఏకీభవిద్దాం. ప్రార్థన ఈ భాగాలు ప్రభావ ఈ దినమైనా దయచేసిన దేవానికి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను ప్రభావ. ఇదిగో నాయన తండ్రి ప్రభా, మరి నేను తండ్రి నీ కుమార్తె తండ్రి ప్రభా, సుశీలమ్మ గారు నాయన నీ అందరినీ గురించి తండ్రి ప్రభా, అయ్యా సంవత్సర కాలంలో తండ్రి ప్రభా, ఈ రోజు నాయన తండ్రి బాగా ఆయన నీ సన్నిధిలో జ్ఞాపకపూర్వక నాయన వీడియో పెట్టుకున్న తండ్రి ప్రభా, నాయన నీ కాపుదల సహాయం దయచే, కృప దయచే తండ్రి ప్రభా. వారి కుమార్తెలను దీవించిన ఆయన, వారి అల్లుళ్ళు దీవించి, బిడ్డలను దీవించిన ఆయన, వారి కుటుంబాలను దీవించి తండ్రి ప్రభా. అయ్యానికి స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. అయ్యానికి స్తోత్రం తండ్రి ప్రభా. అలాగే నాయన తండ్రి ప్రభు మరి పాటలు పాడుకున్నది నాయన నీ స్వరము దయచేసే తండ్రి, చప్పటి కొట్టు నీ బలము శక్తిని దయచేసిన దేవా, నీకు స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఇంకా అయ్యా వారి బంధువులను బట్టి నీకు స్థుతులు, స్తోత్రాలు నాయన తండ్రి. వారికి మీ కాపుదల నిత్యము దయచేసి తండ్రి, గొప్ప దయచేసి నాయన తండ్రి. అయ్యా నీ స్తోత్రం నాయన. ఇదిగో నాయన వచ్చే దాసులను దీవించిన ఆయన కాచి కాపాడుతండి. నీ మాటలు నీ దాసులను దయచేసి ప్రభా. వచ్చే బిడ్డలందరూ కూడా పేరు పేరున దీవించిన ఆయన తండ్రి ప్రభా. తదుపరి కార్యక్రమంలో కూడా మీరు నీ కాచి కాపాడమని ఈ దీనిని దరిద్రులు ఎన్నికలేను అని ప్రార్థన యేసుక్రీస్తునామములో ప్రార్థన చేయుచున్నాము. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అక్కడ వ్రాయబడిన మాటలు, ప్రభా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపకమునుపు యుగ యుగములకు నీవే దేవుడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 90వ కీర్తనలో దైవజనుడైన మోషే గారు దేవుని గురించి, దేవుని యొక్క పిలుపు గురించిన ప్రస్తావన తీసుకుని వచ్చారు. అసలు ఈ అధ్యాయంలో మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు ఎవరు దేవుడు అని అంటే జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే యుగములకు పూర్వము, ప్రస్తుత యుగమునందు, రాబోవు యుగములనందు ఆయన ఏమై ఉన్నాడు అంటే దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు కనుక ఆయనే భూమిని లోకమును పుట్టించాడు. మనిషిని పుట్టించిన దేవుడు, భూమిని లోకమును పుట్టించిన దేవుడు ఒక్కడే దేవుడు. అంటే చాలామంది అనుకున్నట్లుగా దేవుళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క దాన్ని, ఒక్కొక్క ప్రకృతిలో ఒక్కొక్క భాగాన్ని చేశాడని అపోహలు కూడా లేకపోలేదు. జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే దేవుడు ఒక్కడే ఉన్న దేవుడు సమస్తమును కలుగు చేశాడు. సమస్తమును కలుగు చేసిన దేవుడే సమస్తములో మానవుని కూడా కలుగు చేశాడు. అందుకని ఇక్కడ దైవజనుడు చెప్తున్నట్లుగా, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి నీవు సెలవిచ్చుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నరులారా తిరిగి రండని ఆయన ఏం చేస్తున్నాడట? సెలవిస్తున్నాడు. మరి ఆయన సెలవిచ్చినప్పుడు ఆయన సెలవు అందుకుని మానవులమైన మనమందరం కూడా ప్రియమైన వాళ్ళలో తిరిగి మరలాయం. లేక నిజం ఏంటంటే, మనిషికి పుట్టుక అనేది ఎలాగైతే ఉందో, పుట్టిన ప్రతి మనిషికి కూడా మరణం అనేది ఉంది. మరణము లేని మనిషి లేడు. కనుక జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఈ భూమి మీద మనం లేక మునుపు మన పూర్వీకులు ఎవరికి కూడా శాశ్వతం కాదు. కానీ చాలామంది ప్రస్తుతం బ్రతకడం ఎలా బ్రతుకుతున్నారు అని అంటే, భూమి అంతా నాదే అన్నట్లుగా మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు.
నేను చాలా కాలం బ్రతుకుతానులే, నాకు చాలా ఆయుష్ ఉందిలే అన్నట్లుగా మానవుడు బ్రతుకుతున్నాడు. కానీ బ్రతుకుతున్న మానవుడు తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, నీకు తరతరాలకు దేవుని చేత స్థిరపరచబడిన ఒక నివాస స్థలము ఉన్నది. ఆ నివాస స్థలాన్ని ఇప్పుడు మనం మర్చిపోకూడదు. మరి సంవత్సరానికి పూర్వం, ఒక సంవత్సరం మునుపు మనం వెళ్తే తెలుగారు సుశీలమ్మ గారు ఉన్నారు. అయితే మరి దేవుడు నియమించిన దినమో, దేవుడు నియమించిన సమయమో, దేవుని పిలుపు రాగానే వెంటనే ఏం చేశారు? వెళ్ళిపోయారు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పినట్లుగా యెహోవా అతనిని కొనిపోయిన గనుక అతడు కనబడలేదన్నాడు హానోకును గురించి. యెహోవా కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. నిజమే, దేవుడు మనల్ని కొనిపోతాడు. మరలా దేవుని చేతనే మనము పిలువబడతాం. దేవుని చేతనే ఈ భూలోకాన్ని విడిచిపెట్టి మనము మరొక లోకానికి వెళ్తాం. గనుక మొదట ఈ అద్భుతమైన సత్యాన్ని మనము గ్రహించిన వారమై ఉండాలి. అందుకు చెప్తున్నాడు, నరులారా తిరిగి రండిని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. ఆయన దృష్టి గట 1000 సంవత్సరాలు గతించిపోయినా నిన్నట్లాగే ఉన్నాయట. నిన్న అనేదాన్ని మనం ఒక్కరోజుగా ఎంచుతాం. ఇదిగో నిన్న ఏమైంది అనుకుంటున్నావు అని మాట్లాడతాం. ఆ నిన్న అనే పదంలో నిన్నటి గురించే మనం చెప్తాం. తలంపులు ఉంటాయి. జ్వరం తగ్గలేదా? మరణాన్ని గురించిన తలంపే. కడుపులో నొప్పి ఎక్కువగా కలుగుతుందా? మరణం గురించిన తలంపే. లేదు, గుండెలో నొప్పి కలుగుతుందా? మరణం గురించిన తలంపే. కనుక మానవుని యొక్క తలంపులలో, ఆలోచనలో, ఊహల్లో, ఉద్దేశాల్లో ఉండిపోయింది మరణం. అందుకనే ప్రియమైన వల్ల 1000 సంవత్సరాలు దేవుని దృష్టికి ఒక్క దినంగా లేకపోతే నిన్నట్టుగా ఉంటే, ఆ 1000 సంవత్సరాల్లో మానవునికి ఇవ్వబడిన క్యాపబిలిటీ ఎంత అనేది ఆలోచన చేస్తే అందులో 10వ వచనంలో చెప్తున్నాడు, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. స్తోత్రం చేద్దాం గట్టిగా. అంటే 1000 సంవత్సరాల్లో అట్లీస్ట్ 10%, 10%, 100 సంవత్సరాలు కూడా లేవు మనకు. 80 సంవత్సరాలు అంటే 8% మాత్రమే. చూసారా, జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఈ రోజుల్లో 80 సంవత్సరాలు బ్రతకడం అంటే నిజంగా గ్రేటే, చాలా గ్రేట్. ప్రస్తుత రోజుల్లో మన పూర్వీకులు 100 సంవత్సరాలు బ్రతికారు, ఆ తర్వాత వాళ్ళు 80 దాకా బ్రతికారు. ప్రస్తుతం బ్రతుకున్న మన గురించి మనం మాట్లాడుకోవాలంటే 80 సంవత్సరాల పూర్వం ఒక 100 సంవత్సరాలు బ్రతికితే బాగుంది అనుకున్నారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? 80కి వచ్చారు, 80 సంవత్సరాలు బ్రతికితే చాలు. ఇంకొంతమంది అయితే 70 సంవత్సరాలు బ్రతికితే చాలు. కానీ ఎక్కువ మంది ఎప్పుడు చనిపోతున్నారంటే 60 నుండి 70 మధ్యలోనే చనిపోతున్నారు. 60 సంవత్సరాలకు చనిపోతున్నారు. మరికొంతమంది 65 సంవత్సరాలకి చనిపోతూ ఉన్నారు. చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే. అందుకనే మోషే భక్తులు ఏమన్నాడంటే, ఒకవేళ మేము ఎక్కువ కాలం భూమి మీద ఉండిపోదాం అనుకున్నా దాని వైభవము ఆయాసమే, దుఃఖమే. స్తోత్రం చేద్దాం గట్టిగా. అంటే భూమి మీద ఉన్నా మనకు సుఖం ఉందా అంటే సుఖం లేదు, నెమ్మది లేదు. ఎన్నో బలహీనతలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో సమస్యలు. ఏదో మానవుడి సమస్యల వల్ల దేవుని పిల్లలమైన మనము సత్యమును గ్రహించి ఈ భూమి మనకు శాశ్వతము కాదని, ఈ భూమి మీద మనకు ఇవ్వబడిన జీవనం కూడా మనకు శాశ్వతము కాదని, ఆయాసమే దుఃఖమే అని త్వరగా మనం దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మనం ఏం చేయాలంటే ఆయుధపరుచుకోవాలి, సిద్ధపరచుకోవాలి. మరణం అనేది ఉందన్న సంగతి మన జ్ఞాపకాల్లోనికి వస్తున్న ప్రతిసారి ఆ మరణాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదనేది కూడా మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. కనుక మరి ఇక్కడ మోషే భక్తులు తెలియపరిచినట్లుగా, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఎగిరిపోదాం అంటే అర్థం ఏంటి? వెళ్ళిపోతామని. ఎగిరిపోవడం అంటే నిజంగా ఎగిరి వెళ్ళిపోవడమే, అక్కడికి వెళ్ళిపోవడమే. కనుక మరణం అయిపోయాక చేయడానికి చెప్పడానికి ఏముండదు.
అందుకనే జీవం ఉండగానే పెద్దల సామెత చెప్పినట్లుగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు. జీవం ఉండగానే రక్షణ పొందాలి, ప్రాణం ఉండగానే నిజమైన మనము వెళ్తాం. ఆ నివాస స్థలం ఎప్పటి నుంచి అంటే తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని పరిశుద్ధ గ్రంథంలో మరి తెలియపరిచినట్లుగా దేవుని పిల్లలమైన మనము ఈ సత్యాన్ని, ఈ వాస్తవాన్ని గ్రహించి గుర్తిరిగి ప్రియమైన వాళ్ళ ఈ కలవరి దినాల్లో మనం అందరం కూడా నడుచుకోవాలి. అందుకనే పౌలు భక్తులు కూడా ఒక అద్భుతమైన మాట చెప్పారు. పాత నిబంధనలో యువరునిగా వచ్చితిని అంటే దిగంబరునిగా వచ్చానంటే ఏంటి దాని అర్థం, మీనింగ్ ఏంటి, మనకేం అర్థం కావాలి? వచ్చేటప్పుడు ఏమీ తేలేదు. వచ్చేటప్పుడు ఏం తెచ్చామండి? రావడం ఏడుచుకుంటూ వచ్చాం. అప్పుడు మొదలైన ఏడుపు ఇప్పుడు కాగలేదు. భూమి మీదకి రావడమే ఏడుచుకుంటూ వచ్చాము. ఏమీ తేలేదు, దిగంబరులుగా వచ్చాము. సరే వెళ్తా ఏమైనా పట్టుపోతామంటే ఏమీ పట్టుకోవడానికి లేదు. ఒకవేళ పలానాది నాది అంటావేమో, అది కూడా నీ వెంట రాదు. ఏది నీ వెంట రాదు. గనుక అక్కడ యోగు గారు చెప్పారు, తల్లి గర్భం నుండి దిగంబరునిగా వచ్చింది, దిగంబరునిగానే మరలా నేను అక్కడికి వెళ్ళవలేను అన్నాడు. పౌలు గారు చెప్తున్నారు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. ఈ లోకంలోనికి మనం ఏమీ తేలేదు. అంటే ఈ లోకంలోనికి ఏమీ తేలేదు కాబట్టి మరలా దీని నుండి వెళ్ళేటప్పుడు ఈ లోకంలోంచి మనం ఏమీ తీసుకొని పోలేము. అందుకేమన్నాడంటే అన్న వస్త్రములు గలవారై కలిగిన వాటితోనే తృప్తి చెందుడి. స్తోత్రం యుద్ధం గట్టిగా. అన్న వస్త్రములు కలిగిన వారమే కలిగిన వాటితో ఏం చేయాలట? తృప్తి చెందాలి. కలిగిన వాటితో అన్నాడు. కనుక వ్యర్థమైన వాటిని ప్రేమించకుండా, వ్యర్థమైన వాటిని అనుసరించకుండా, వ్యర్థమైన మార్గంలో నిష్ప్రయోజనకరమైన క్రియలు మన యందు లేకుండా నిర్జీవ క్రియలను విడిచి దేవుని వైపునకు మనము తిరగాలి. ఏ దేవుడు అంటే జీవము కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు, మరణమును జయించి మృత్యుంజయుడిగా మూడవ దినాన్ని తిరిగి లేచిన ఏకైక దేవుడు, లోకరక్షకుడు, జగద్రక్షకుడైన అత్యంత కృప కలిగిన వాడు, సర్వమానవాళి పాపక్రైదనము కొరకు రక్తమును చిందించిన వాడు, ప్రాణమును శరీరమును రక్తమును పనమగా పెట్టినవాడు, రక్తములో పాప విమోచన, ఆయన నామములో పాపికి క్షమాపణ, ఆయన ద్వారా పాపికి గొప్ప రక్షణ. స్తోత్రం యుద్ధం గట్టిగా. అంత మాత్రమే కాకుండా నిత్య జీవము సమస్తము ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయంటే యేసుక్రీస్తులో మాత్రమే దొరుకుతున్నాయి. కనుక యేసునందు విశ్వాసం ఉంచిన వారమై ఆయన ద్వారానే మనకు ఒక నివాస స్థలమును మనము సిద్ధపరుచుకున్న వారమే. ఆ నివాస స్థలములో ప్రియమైన వాళ్ళ యుగ యుగాలు తరతరాలు ప్రభువుతో కూడా ఆనందించి, ప్రభువుతో కూడా సంతోషించి మనము సుఖముగాను క్షేమముగాను అక్కడ జీవించిన. భూమి మీద ఎలాగా మనకి క్షేమం లేదు, కానీ అక్కడ ప్రభువు మన కొరకు ఏం ఏర్పాటు చేశాడు? క్షేమం ఏర్పాటు చేశాడు. అందుకే 14:13 ప్రకటనలో చెప్తాడు, నిజమే వారు తమ ప్రయాసములు మాని. అంటే భూమి మీద అంతా ఏముంది? ప్రయాసం ఉంది. అందుకే ప్రభువు కూడా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, నెమ్మది కలుగు చేస్తాను, క్షేమం కలుగు చేస్తాను, రండి నా యొద్దకని ప్రభు వారు ఆహ్వానించారు. అందుకే అక్కడ చెప్తున్నాడు, నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలోనికి ప్రవేశించుదురో వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. స్తోత్రం యుద్ధగిటిగా. వారి క్రియలు వారి వెంట వెళ్ళిపోతాయి. దాన్ని చాలామంది ఏమంటారంటే కర్మ అంటారు. ఏ కర్మ? మంచి కర్మ, చెడ్డ కర్మ. అంటే కర్మ అని ఎందుకంటారు అంటే కొన్నిసార్లు ఇతరులను అన్నమే కాదు, వ్యక్తులు తమంతట తామే అనుకుంటారు, ఏం చేయాలి నా కర్మ అనుకుంటారు. ఎవరి ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు అనుకుంటారు, ఏం చేయాలి నా కర్మ అంటారు. అంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు? నేను చేసిన దానికే, నా క్రియలకే నాకు ఏమొచ్చింది? ప్రతిఫలం వచ్చింది అని అర్థం. ప్రతిఫలం వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, తమ క్రియలు తమ వెంట పోచున్నవి అని అంటే భూమి మీద మనం చేసిన క్రియలను దేవుడు పరిగణనలోనికి తీసుకుంటున్నాడు. అవి మంచివైతే జీవ పునరుద్ధానంలోనికి, అవి చెడ్డవైతే తీర్పు పునరుద్ధానంలోనికి వెళ్తాం.
కనుక మరి జీవ పునరుద్ధానంలోనికి మనం ప్రవేశించినట్లు, విశ్రాంతిలోనికి ప్రవేశించినట్లు, భూలోకంలో మన కొరకు నియమింపబడిన ప్రయాస నుండి విమోచనము పొందినట్లు, ప్రభువు మన కొరకు సిద్ధపరిచిన నివాస స్థలం ఏదైతే ఉందో, తరతరముల నుండి ఉన్న నివాస స్థలము, ఆ నివాస స్థలమునకు మనము అర్హులమవునట్లు యేసునందు విశ్వాసం ఉంచి ప్రభువు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన మార్గములో, రమ్యమైన మార్గములో, జీవ మార్గములో మనమందరము నడిచి ప్రభువు చిత్తాన్ని జరిగించి ఆయన రాజ్యమునకు మనం వారసులం అవ్వాలి. అట్టి కృప, అట్టి ధన్యత, అట్టి దీవెన, అట్టి భాగ్యము దేవాది దేవుడు ఈ మాటలు విన్న మనకందరికీ కూడా అనుగ్రహించి నడిపించును దాకా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుండి ఎవరైనా ఎవరి నుంచి తల్లిదండ్రుల నుంచి కొన్ని సంగతులు తెలియపరిచిన తర్వాత మనం దేవుని వాక్యాన్ని మరింత లోతుగా ధ్యానం చేద్దాం. దేవుడికి వందనాలండి. మా అమ్మని కూర్చి మరి ఈ పూడికి ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరూ వచ్చినందుకు వందనాలండి. మా అమ్మని గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా అమ్మమ్మ గారు మరి ఎంత మంచి వ్యక్తి అంటే, ఈనాడు ఇక్కడ కూర్చొని ఉండేవారు మా ఎదురుగానే. కొంచెం మా తాతయ్య గారు కూడా లేక ఆవిడ బెంగపడి ఇంకా ఇలా దేవుని అందరూ నిద్రించుచున్నారు. ఇంకా అలా అనుకుంటూ హ్యాపీగా మేము ఇలా ఉన్నాం. ఆవిడ ఎన్నో సేవా కార్యక్రమాలు అవన్నీ చేశారండి. పిల్లల కోసమే మరి బాధపడుతూ చాలా ఇదిగా ఉండేవారు. ముఖ్యంగా మా మదర్ కోసం ఆవిడ ఫిట్స్ అవన్నీ ఉన్నాయనేసి ఎంత ఇదిగా ఉండేవారంటే, మేము ఇంటికి ఒక స్టఫ్ తీసుకొని వచ్చినప్పుడు ముంజికాయలు ఇలా ఒలుచుకోలేమని చెప్పి అన్నీ ఒలిచిపెట్టి బనానా అన్నీ ఒలిచిపెట్టి ఇచ్చేవారు అనమాట. మాకు దగ్గరికి అందచేసేవారు. అంత మంచి వ్యక్తి. ఇంటికి ఆకలి అనేసి ఒక వ్యక్తి ఎవరైనా సరే, బయట వాళ్ళైనా సరే, ఇంట్లో వాళ్ళైనా సరే, ఆకలి అంటే ఆవిడకి లేకుండా కూడా ఆవిడ పెట్టేసేవారు. ఈ రోజు అసలు ఎమ్మెల్యే గారు ఆవిడ కోసం మీటింగ్ అనుకొని వస్తూ ఉన్నారు. కొంచెం లేట్ అవుతుంది, సమయం పడుతుంది. ఆమె ఎంతో ఈనాడు ఇక్కడ లేక మాకు కొంచెం చాలా బాధగా ఉందండి. తెలుపుమోనా అంతము నాకు, తెలుపుమో నాయువు ఎంత విరిగినది ఉన్నాను, నేను విరిగినది ఉన్నాను. ఆ దినము ప్రభు తెరిగి తిని, నీ రక్తము చే జగమున ప్రభువ నడచుచున్నాను నీ దారి. నా గురి నీవే నా ప్రభువ, నా గురి నీవే నా ప్రభువ. నీ దరినే చేరెదను, నేను నీ దరినే చేరెదను. హల్లెలూయా. మన గురించి మరి ఇటు సంఘములోను, సంఘమునకు వెలుపట కాలనీలో, పేటలో, లోకల్లో కూడా చాలామందికి తెలుసు. ఆమె బాగా సుపరిచితురాలు, అందరికీ పరిచయస్తురాలు. చాలామంది ఆమెను ఎరిగిన వారే. పలు విషయాల్లో పలు విధాలుగా ఆమెను గౌరవించేవారు. ఒక గౌరవప్రదమైన వారి మనవరాలు తెలియపరిచినట్లుగా చాలాసార్లు ఆమె సాక్ష్యం చెబుతూ వారి కుమార్తెల గురించి సాక్ష్యం చెప్తుండేవారు. ఒక చక్కని తల్లిగా వారి బిడ్డల కొరకు ఆమె ఆలోచన కలిగి ఉండడం, వారి కుటుంబంలో ఎవరికైనా బాగలేకపోతే శనివారం ప్రార్థనకు వచ్చి మందిరంలో చెప్పడం, కొన్ని సందర్భాల్లో మరి నన్ను కూడా తీసుకుని వెళ్ళి ప్రార్థనలు చేయించడం, ఇవన్నీ కూడా మన బాధ్యతలు. భూమి మీద దేవుడు మనకిచ్చిన కుటుంబాల పట్ల మనం కలిగి ఉండాల్సిన బాధ్యతలు. అయితే ఆ బాధ్యతలను నిర్వర్తించుకుని
మరి దేవుని ఏర్పాటు చొప్పున లేక దేవుని యొక్క పిలుపు మేరకు ఆమె కుటుంబాన్ని ఈ భూలోకాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళారు. మరి వెళ్ళకముందు ఆమె మందిరంలో చెప్పిన సాక్ష్యం నాకు ఎప్పటికీ జ్ఞాపకం. ఎందుకనంటే ఇక మరణిస్తారనిపించుకుని ఆమె ముందుగా శనివారం ప్రార్థనకు వచ్చి చెప్పిన సాక్ష్యం ఎలాగనంటే, నా చిన్న కుమార్తె విదేశాలకు వచ్చేయమంటుంది, నేను విదేశాలకే వెళ్ళాలా లేకపోతే ఇక్కడే ఉండాలా ఆ డైలమాలో ఉన్నాను, నా కొరకు మీరు ప్రార్థన చేయండి అన్న. ఎలాగనంటే, నేను ఎక్కడ ఉండడం ప్రభువు చిత్తమో నా కొరకు మీరు ప్రార్థన చేయండి. సరే, ఆ నోటి మాటను బట్టి మనం ఆలోచన చేస్తే ఎక్కడ ఉంటుంటే ప్రభువు చిత్తమో అని అంటే, ఈ భూలోకాన్ని విడిచిపెట్టి తల్లిగారి కొరకు నియమింపబడిన చోటులో ఉంటే దేవుని చిత్తము. స్తోత్రం చేద్దాం గట్టిగా. దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు. కనుక మరి శనివారం ఆదివారం కూడా మందిరానికి వచ్చేవారు. ఆ వస్తున్న క్రమంలోనే ఆమె ఈ చక్కని సాక్ష్యం ఆమె తెలియపరిచారు. అయితే విషయం ఏంటంటే, దేవుని ఏర్పాటు అనేది ఎప్పుడు కూడా మరుగుగా ఉంటుంది. కొన్నిసార్లు మాటల్లోంచి అది రివీల్ అయినా మనం గ్రహించలేం, మనం గుర్తించలేం. దేవుడు ఎప్పుడు ఎవరిని పిలుచుకుంటాడు, ఎవరిని తన రాజ్యానికి రమ్మంటాడు అనేది ప్రియమైన వారు ఎవరికి కూడా తెలియదు. అందుకే మనకు అందరికీ మన బర్త్డేస్ తెలుసు, మన పుట్టిన తేదీ తెలుసు, కానీ మనం మరణించబోయే తేదీలు మనకి తెలీదు, మన మరణదినం కూడా మనకు తెలియదు. అయితే మరి తల్లిగారు జీవించినంత కాలం చాలామంది పేదవారిని ఆమె ఆదుకోవడం జరిగింది. చాలాసార్లు చాలామంది ఈ గేట్ దగ్గర వచ్చి కూర్చుని తల్లి కోసం వేచి ఉండేవారు. చాలామంది అలాగా ఏదో ఒక ఈవెంట్ పేరుతో ఆమె ఏదో ఒక దాన ధర్మాలు చేస్తూనే ఉండేవారు. విదేశాల్లో ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఇక్కడికి వచ్చి స్థిరపడిన తర్వాత కానివ్వండి, చాలా చక్కగా సాగారు. అయితే ఎప్పుడైతే భర్త గారు నిద్రించారో అప్పటి నుంచి కొంచెం, ఆ తర్వాత మరలా వాళ్ళ అత్తయ్య గారు కూడా నిద్రించారు. ఆ నిద్రించిన తర్వాత కొంచెం ఎలాగన్నా సరే అప్పటిదాకా మనం కొంతమందితో కలిసింది వారిలోంచి వేరుపరచబడ్డామనంటే కొంత డిఫరెన్స్ వస్తుంది, కొంత బెంగ వస్తుంది. అలా చనిపోవడం అవసరం లేదు. మన ఇంట్లో అందరూ సెలవులు వచ్చి అని టూర్ వెళ్ళిపోయారు అనుకుంటాం, ఆ వారం రోజులు ఒక్కరే ఉండాలనుకుంటాం. ఇంకంతే సంగతి. ఫోన్ చేసి మీరు ఎప్పుడు బయలుదేరుతారంటారు వాళ్ళకి ఫోన్ చేసి, ఎక్కడ చిరాకు వచ్చేస్తా ఉంటారు. మేమేదో సెలవు దినాలను వచ్చాం, వర్తమానికి ఫోన్ చేసి ఇంటిలాగా అంటారు. ఇక్కడ తిప్పడానికి తెలియదు. సరే, ఏదో ఊరెళ్తే మనం మరలా రప్పించుకోవచ్చు, కానీ భూమిని విడిచిపెడితే ఒంటరిగా బ్రతకాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఆ ఒంటరితనం అనే భావన ఉండిపోతుంది. అప్పటి నుంచి అంచెలంచెలుగా కొంచెం ఆమెకి అప్పుడప్పుడు ఆయాసం రావడం, కొన్నిసార్లు సడన్గా సీరియస్ అయితే హాస్పిటల్ తీసుకెళ్తే మరలా బ్రతకడం, ఇలాగా కొంత కృపాకాలం గ్రేస్ పీరియడ్ ఇవ్వబడింది. ఆ గ్రేస్ పీరియడ్ అంతా కూడా ఆమె జీవించి ప్రేమిన వల్ల మొత్తానికి మరి ఇక ఈ భూమి మీద ఉన్న యాతనలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ ఇక చూడకుండా, అనుభవించకుండా 12వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చదివితే, 5వ వచనంలో చూడండి, 2వ మాట, యాలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పొట్టునకు పోవుచున్నాడు. స్తోత్రం చెబుతాం గట్టిగా. యాలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పొట్టు అన్నాడు. నిత్యమైన ఉనికి పొట్టు అనంటే నిత్యము, అది నిత్యత్వం. ఇంకా అసలు నిత్యత్వం అనగా అర్థం ఏంటి అనేది జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిత్యము ఉండేది, నిత్యమైన ఉనికి పొట్టు. అయితే ఇక్కడ అది ఏ నిత్యత్వం అనేది చెప్పలేదు, పరలోకమా నరకం అనేది చెప్పలేదు. పరలోకమైన నిత్యత్వమే, నరకమైన నిత్యత్వమే, రెండు నిత్యం ఉండేవే. అయితే భూమి మీద బ్రతుకుండగానే మనము మొదట డిసైడ్ అవ్వాలి. ఉంటే చాలు. కుర్రోడు 10వ తరగతి ఫెయిల్ అయిపోవాలని డిసైడ్ అయిపోవడానుకోండి, ఏం చేయకుండా తెలియదు, మామూలు కొడుకుంటే సరిపోతాడు, ఫెయిల్ అయిపోతాడు. ఒకవేళ పాస్ అవ్వాలనుకున్నాడు అనుకోండి, అప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. మానకుండా స్కూల్కి వెళ్ళాలి,
బాగా చదువుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి, చేయాల్సినవి ఉంటాయి. మనం కూడా నరకానికి పోవాలంటే అసలు చేయాల్సింది ఏం లేదు, ఎలాగక్కడికి పోతాం. కానీ పరలోకం వెళ్ళాలంటే మాత్రం చెయ్యవలసినవి ఉన్నవే. స్తోత్రం చెబుతాం గట్టిగా. ఆ చెయ్యవలసినవి ఖచ్చితంగా మనం చేయాలి. మరి తల్లిగారు రక్షణ పొందుకున్నారు. ఎందుకు బాప్తిస్మం పొందుకున్నారు? పరలోకానికి వెళ్ళాలంటే బాప్తిస్మము పొందుకోవాలి. ప్రతి శనివారం ఆదివారం మందిరానికి వచ్చేవారు. ఎందుకు? పరలోకంలో మనకు అటెండెన్స్ వేయబడుతుంది. క్రమంగా దేవుని సన్నిధి సహవాసాలకు మనం వెళ్తున్నామా లేదనేది మనకు అటెండెన్స్ ఉంటుంది. చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే నిత్యమైన ఉనికి పట్టునకు వెళ్ళిపోవడం ఖాయం. అయితే ఏ నిత్యత్వానికి వెళ్తామనేది ఇప్పుడు మనం వేసుకోవలసిన ప్రశ్న. పరలోకమనే నిత్యత్వమా, నరకమనే నిత్యత్వమా? నరకమనే నిత్యత్వానికి కనుక వెళ్తే అక్కడ నెమ్మది లేదు, భయంకరమైన అగ్నిగంధకాలు లేదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోచున్నాడు, వారి నిత్యము ప్రాలాపించేవారు వీధుల్లో తిరుగుతుని ఎరిగి మారు మనసు పొంది రక్షణ పొందిన వారి నిరీక్షణ వేరు. అయితే ఇక్కడ మనము రక్షణ పొందిన వారిని, లేకపోతే వారికి దేవుడి చేత ఇవ్వబడిన నిరీక్షణ గురించి మనం ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో మొదటి దశలోనిక పత్రిక అపోస్తులైన పౌలు గారు దశలోనిక సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నాడు, సహోదరులారా చూడండి, నిరీక్షణ లేని ఇతరుల వలె. ఎవరు ఇతరులు అంటే రక్షణ పొందని వారు, బాప్తిస్మ కార్యక్రమంలో పాలు పంపులు పొందని వారు, యేసునందు విశ్వాసం ఉంచని వారు. వారు ఎవరు అంటే ఇతరులు. చెప్తున్నాడు, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. స్తోత్రం చెబుదాం గట్టిగా. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి సహోదరులారా, నిద్రించిన వారిని గురించి మీరు తెలుసుకోవాలి. ఏం జరుగుతుందో నిద్రించిన వారిని గురించి అనంటే, నిద్రించిన వారు ఎవరైతే ఉన్నారో ఆ నిద్రించిన వారు మరలా యేసునందు గనుక ఒకవేళ నిద్రించిన వారైతే, యేసునందు నిద్రించిన వారు యేసు ప్రభు వారు ఎలాగైతే నిద్రించి 3వ దినాన మరణాన్ని జయించి ఎలాగో పునరుద్ధానుడుగా మరలా తిరిగి లేచాడో, యేసు మృతి పొంది తిరిగి లేచినని నమ్మిన వారు నమ్మిన ప్రకారముగా క్రీస్తునందు మరలా తిరిగి లేతురు. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఒక అద్భుతమైన నిరీక్షణ ఉంది. ఇది అన్యజనాంగానికి అర్థం కాని నిరీక్షణ. అప్పట్లో చూడండి, కరోనా వచ్చింది, చైనా దేశం వ్యూహాన్ సిటీలో ప్రారంభమైందట అని అంటే ఇక్కడ అందరూ జోకులు వేసుకునేవారు. రోడ్ల మీద విలవెల్లాడి కొట్టుకుని మిడతల్లా చచ్చిపోతున్నారట అని టీవీల్లో వార్తల్లో వినబడుతుంటే చాలామంది ట్రోల్స్ చేసేవారు. ఇలాంటి వ్యాధి కూడా ఉందా, ఇలాగా చచ్చిపోతారా ఓహో అన్నట్లుగా హేళనగా మాట్లాడుతూ ఉండేవారు. చాలామంది ట్రోల్స్ చేసేవారు. తీరా మన భారతదేశానికి కూడా వచ్చేసిన తర్వాత అర్థమైపోయింది, బాబు ఇది నిజమే అని. అలాగే కొన్ని నమ్మడానికి ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ వాస్తవాలు. అలాగే క్రీస్తు మృతి పొంది తిరిగి లేచాడని నమ్మిన వారు ఉన్నారు, నమ్మని వారు కూడా చాలామంది ఉన్నారు. కానీ నమ్మిన వారు ధన్యులు. నమ్మిన వారు ఎందుకు ధన్యులు అని అంటే, నమ్మిన ప్రకారముగా ఎవరైతే యేసునందు నిద్రిస్తారో వారు కూడా మరలా తిరిగి లేస్తారు. స్తోత్రం చెబుదాం గట్టిగా. వారు కూడా తిరిగి మరలా లేస్తారు. కనుక అపోస్తులైన పౌలు గారు చెబుతున్న మాట చూడండి, ఏమంటున్నాడు అని అంటే 15వ వచనం చదవండి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడుదుము. కాగా మనము సదాకాలము, కాగా మనము అనగా ఎవరు అనంటే యేసు మృతి పొంది తిరిగి లేచాడని నమ్మిన వారు,
యేసునందు నిద్రించిన వారు వారిని గురించి చెబుతూ, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. స్తోత్రం చెబుతాం గట్టిగా. రెండండి, ఒకటి దేవుడు, రెండు దైవం. వారికి సంబంధికులు అందరిని ఎక్కడ తీసుకెళ్తున్నాడో నరకానికి తీసుకెళ్తున్నాడు. వెలుగు చీకటి ఎలా ఉన్నాయో, దేవుడు దెయ్యం ఎలా ఉందో, ప్రియమైన వల్ల భూమి మీద కూడా సత్యం అనేది ఉంది, అసత్యం అనేది కూడా ఉంది. సత్యాన్ని తెలుసుకున్న వారు ధన్యులు, సత్యాన్ని అనుసరించే వారు ధన్యులు, సత్యం పట్ల అవగాహన కలిగిన వారు ధన్యులు. మరి ఏది సత్యం అంటే యేసుప్రభు అని చెప్తున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. ఎందుకు యేసును నమ్మాలి? ఎందుకు యేసునందు విశ్వాసం ఉంచవలసిన వారు కనుక మరి దేవుని పిలుపందుకుని సంవత్సరం క్రిందట తల్లిగారు నిత్యమైన మురుగు పట్టునకు ఉంటే అది పరలోకమే అయితే ఎంత ధన్యులు. అది దేవుని చేత ఏర్పరచబడిన మనోహరమైన స్థలం అన్నాడు దాన్ని పరిశుద్ధ గ్రంథంలో. మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించింది, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. అది శ్రేష్టమైన స్వాస్థ్యము, అది మనోహరమైన స్థలం, అది రమ్యమైన ఘనమైన స్థలం. కనుక పౌలు గారు చెబుతున్న మాట 4వ అధ్యాయం 18వ వచనంలో, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనడి. స్తోత్రం చెబుతాం దగ్గరగా. ఒకరినొకరు ఏం చేయాలట? ఆదరించుకోవాలట. అందుకే దుఃఖపడకూడదు. క్రీస్తునందు ఎవరైతే నిద్రించారో, నిద్రించిన వారి గురించి ఏం చేయకూడదు? మనము దుఃఖపడకూడదు. జ్ఞాపకం చేసుకోవచ్చు. అసలు బైబిల్లో ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, నీతిమంతులను జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదంలో, యేసు రక్తములో కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన వారు, పరిశుద్ధ గ్రంథములో కూడా ఉన్న నీతిమంతులైన వారు, ఆ నీతిమంతులైన వారు యేసు రక్తము ద్వారా, యేసు నామము ద్వారా పాప క్షమాపణ, పాప విమోచన, పరిశుద్ధత లోకంలో ఎవరో అమ్మనది, ఎక్కడ దొరకనది నీతి. ఆ నీతి అనేది కూడా ఆయన ద్వారానే మనకి ఆపాదించబడుతుంది. ఆయన ద్వారానే మనం ఏమవుతున్నాం? నీతిమంతులం అవుతున్నాం. అందుకని ఆయన లేకుండా మనం ఎప్పటికీ పరిశుద్ధులము కాము. యేసు లేకుండా, యేసు రక్తం లేకుండా మనం పరిశుద్ధులము కాము, నీతిమంతులము కూడా కాము. కానీ విచారకరమైన పరిస్థితి ఏంటి? ఇవాళ కూడా ఇంకా చాలామంది మేకల రక్తాన్ని చిందిస్తున్నారని, కోడిల రక్తాన్ని చిందిస్తున్నారని, పశువుల రక్తాన్ని చిందిస్తున్నారు. పాపం పోవడానికి పరిష్కారం అని రక్తాలు చిందిస్తున్నారు. మానవుడు చేసిన తప్పిదానికి జంతు రక్తం పరిష్కారం, యేసు రక్తం మాత్రమే పరిష్కారం. అందుకే ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో వారందరూ కూడా నీతిమంతులు అవుతారు. యోహాను 3:16లో చెప్పినట్లుగా, అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. నశింపక నిత్య జీవము పొందినట్లు. నిత్య జీవం అనగా పరలోక రాజ్యం. కనుక మరి ఈ మాటలు విన్నవారు విని విడిచిపెట్టి కనుక వెళ్ళిపోయారు అనుకోండి, ఈ మాటలు జ్ఞాపకం వస్తాయండి. వచ్చిన ప్రయోజనం లేదు. వాక్యంలో చెప్పబడిన మాట్లాడి నేడనే సమయం ఉండగానే దానిని సద్వినియోగము చేసుకోండి. నేడనే సమయం ఉండగానే ఏం చేయాలట? సద్వినియోగం. యేసు ప్రభు మన భారతదేశీయుడు కాదు కదా, ఆయన అమెరికా దేవుడు కదా, ఇలా ఇంగ్లీష్ దేవుడు కదా, రకరకాలుగా మాట్లాడతారు. అంటే దేశానికో దేవుడు, ప్రాంతానికో దేవుడు, వీధికో దేవుడు ఉంటాడా? కాదు. ఆయన సర్వ సృష్టికి మనల్ని పుట్టించాడు కనుక మన నిర్మాణకుడు దేవుడే, మన విమోచకుడు దేవుడే, మన పోషకుడు దేవుడే, మనకు సమస్తానికి ఆధారము దేవుడే. కనుక దయచేసి కలవరి దినాల్లో నిర్లక్ష్యం చేయకుండా సద్వినియోగం చేసుకోండి. లేదంటే అలా చెప్తారు కానీ ఏముండదు అలా అనుకోవచ్చు కొంతమంది. అలా అనుకుంటామనే ఒక జరిగిన సంఘటన కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఓ ధనవంతుడు చాలా ధనం సంపాదించి మరణించి నరకానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఏడుస్తున్నాడట, అయ్యో అయ్యో
తెలియక నేను ఇక్కడికి వచ్చేసాను, నాకు ఎవరన్నా తెలియపరుచుంటే బాగుండు అని అక్కడ ఏడుస్తూ ఉన్నాడు. నిజమే, మనం కూడా ఆలోచన చేస్తే ఇప్పుడు మరి రోజు మనకు తెలియపరచబడుతుంది. ధనవంతుడికి తెలియపరచబడక పాపం అక్కడికి వెళ్ళిపోయాడు, బాధపడుతున్నాడు. మరి ఇప్పుడు మనకు తెలియపరచబడింది, మనం ఏం చేయాలి? తెలియపరచబడిన సంగతిని ఆలోచించి సత్యాన్ని గ్రహించి యేసునందు మనము విశ్వాసము ఉంచాలి. జీవ మార్గములో మనము నడవాలి, నిత్యత్వములోనికి మనము ప్రవేశించాలి. ఇవి కడవరి దినాలు, అంత్య దినాలు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఇలాంటి జ్ఞాపకార్థ కూటంలోనూ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పుట్టినరోజు కూటం అయితే ఆ కూటంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వివాహం అయితే వివాహ సభలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. లేదు మెచ్యూర్ ఫంక్షనా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నాకేమీ తెలియక నేను నరకానికి వెళ్ళిపోయిన అనవసరంగా నువ్వు బాధపడితే దానికి అర్థం ఉండదు. కనుక సత్యాన్ని గ్రహించి ఆత్మ సంబంధులమై సత్య సంబంధులమై ఈ కడవరి దినాల్లో దేవుని పిల్లలమైన మనము ప్రియమైన వారుగా బహుదీవెనకరంగా ఆశీర్వాదకరంగా మన జీవిత అంతం ఉన్నట్లుగా యేసులో మనము నాటబడి యేసునందు విశ్వాసం ఉంచి యేసులో జీవించి ఆఖరికి వచ్చేసరికి యేసునందుండి మనం మృతి చెందితే క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులు అన్నాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అన్నాడు. ఎవరు ధన్యులు, ఎవరు లేతురు అని అంటే క్రీస్తునందుండి కనుక మనము క్రీస్తునందు ఉన్నవారమై దేవుని పిల్లలమైన మనము ఎంత మాత్రము కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆత్మ సంబంధులమై సత్య సంబంధులమై మనం సాగుదాం. మరి ముఖ్యంగా తల్లిగారు సుశీలమ్మ గారు విడిచి వెళ్ళిన కుటుంబం, ఆ కుటుంబంలో ఇంకా చాలామంది రక్షింపబడవలసిన వారు ఉన్నారు. కొంతమంది రక్షింపబడ్డారు, మరికొంతమంది ఇంకా రక్షింపబడలేదు. దేవుడు వారిని కూడా రక్షించినట్లు, దేవుడు వారికి కూడా క్షేమం ఇచ్చినట్లు మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు విన్న మనమందరం కూడా దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ఈ కడవరి దినాల్లో అంత్య దినాల్లో క్రీస్తునందు విశ్వాసం ఉంచేవారముగా క్రీస్తు మార్గములో నడిచేవారముగా మన హృదయాలను మనం ఆయుధపరుచుకుని సత్యాన్ని గ్రహిద్దాం. బలవంతంగా నమ్మండను, ఊరికనే నమ్మండని చెప్పట్లా. రుజువులు ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి. వాస్తవాలు తెలుసుకుని కావాలంటే కంపారిజన్స్ కూడా చేసుకుని సత్యాన్ని తెలుసుకుని సత్యంలో నడవాలి, సత్యమును అనుసరించాలని ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మనకందరికీ నిత్యమైన ఒక ఉనుగుపట్టు ఉంది. అదేదో నువ్వు తొందరగా డిసైడ్ అవ్వకపోతే బహుశా నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. నీ నిత్యత్వం పరలోకంలోనా, నీ నిత్యత్వం నరకంలోనా అనేది ఇప్పుడే మనం డిసైడ్ అయ్యి చక్కగా పరలోకానికి వెళ్ళడానికి తీర్మానం తీసుకుని యేసునందు విశ్వాసం ఉంచి యేసులోనికి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొంది సన్నిధి సహవాసపు క్రమములో ఉపదేశపు క్రమంలో మనం ఎదిగితే నిత్య జీవములోనికి మనము ప్రవేశిస్తాం. కనుక ఈ సువార్తను మీరందరూ కూడా హృదయాంతరంగాల్లో భద్రపరుచుకుని ఆలోచన కలిగిన వారై ఒక చక్కటి నిర్ణయం తీసుకోవాలని ప్రభువు గారు మీకు అందరికీ మనవి చేస్తూ అలాంటి గొప్ప కృప, గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం దేవాది దేవుడు మనకెల్లరికీ కూడా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకసారి అందరం కూడా లేచి నిలవబడదాం. కుటుంబ సభ్యులు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా క్రింద నుండి మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువు గారికి మనం చేస్తాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు ఎన్నో వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు వాక్యములు మేము విన్నట్లుగా నరులారా తిరిగి రండని నా తండ్రి మీరు సెలవివ్వగా మా ఇదిగో తల్లిగారు అనేక మార్లు మందిరంలోనికి వచ్చి వారి పెద్ద కుమార్తె నూకరత్నం గారి కొరకు ఆరోగ్యం కొరకు ప్రభా
అనేక మార్లు తెలియపరిచారు, ప్రార్థనలు చేయించారు. తండ్రి మీకెన్నో వందనాలు, స్తోత్రాలు. ఆ తల్లి మీద ఉన్న మమకారముతో, నా తండ్రి ప్రేమతో, అభిమానంతో ఇదిగో నాయన నూకరత్నం గారు ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పరచడానికి మీరిచ్చిన ఈ అమూల్యమైన కృపల కొరకు, చక్కటి వాతావరణం కొరకు మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి నూకరత్నం గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ దినమందు తల్లి మీద ఉన్న ప్రేమాభిమానములతో వారు ఎన్ని వేల రూపాయలు ఖర్చు చేశారో అంతకు మించిన రెట్టింపు దీవెన ఆశీర్వాదం మీరు వారికి అనుగ్రహించండి. ఇదిగోనైనా తల్లి గారు అనేక మార్లు తెలియపరిచినట్లుగా నాయన మరి నూకరత్నం గారికి ఆరోగ్యం ఇమ్మని ప్రభా, ఫిట్స్ మాటి మాటికి రాకుండా, ఏ బలహీనత లేకుండా సంపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన ఆరోగ్యము, గొప్ప రక్షణ ప్రభా మీరు అనుగ్రహించమని మీ నామం ప్రకట ప్రార్థన చేయించున్నాము. సహాయం చేయండి. అలాగే తండ్రి సహోదరులు చిట్టిబాబు గారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వారి సమస్త ప్రయత్నములలో, సమస్త కార్యాలలో మీ కృపణ వారికి తోడుగా ఉంచండి. వారికి ఇచ్చిన 2 కుమార్తెలను కూడా బహుగా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, తల్లి గారు విడిచి వెళ్ళిన మనవల్లో మనవరాండ్రను మీరు దీవించండి. ఆరోగ్యవంతులుగా, స్థితివంతులుగా మీరు ఆశీర్వదించండి. ఇదిగో ప్రభు, అలాగే తండ్రి మరి తల్లి గారికి ఇచ్చిన నాయన కుటుంబ సభ్యులందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారిని కూడా దీవించి ఆశీర్వదించి బలపరచమని మీ నామం ద్వారా ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నా తండ్రి మరి ఈ యొక్క కార్యక్రమానికి ప్రభా సంఘ బిడ్డలు ఆహ్వానించుకున్నారు. నాయన సంఘ బిడ్డలు వచ్చారు, నాయన కుటుంబీకులను ఆహ్వానించుకున్నారు, కుటుంబ సభ్యులైన వారు వచ్చారు, బంధువర్గాన్ని ఆహ్వానించుకున్నారు, బంధువర్గం కూడా వచ్చారు. నా తండ్రి అందరూ కూడా ఇంతవరకు నీ మాటలు విన్నారు. నీ మాటల ఫలింపు వారి హృదయాల్లో నాయన వ్యక్తపడిన వాక్య పవిత్రాలు ప్రతి హృదయంలో మొలకలెత్తడానికి, చిగురించడానికి, ఫలించడానికి తగిన కృప మీరు అనుగ్రహించమని బిడ్డలందరినీ ప్రేమించి ఇదిగో నాయన సహోదరి నూకరత్నం గారు ఏర్పాటు చేసిన ప్రేమ విందును కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని, నీ ఆశీస్సులు, నీ దీవెనలు, నీ బాహువులు ఎల్లప్పుడూ కూడా కుటుంబం పైకి మీరు అనుగ్రహించమని ఘనత, మహిమ, కీర్తి, ప్రభావములు మీకు ఆరోపిస్తూ నీ బిడ్డలమైన మమ్మల్ని ఇంతవరకు మీరు జరిగించిన ఈ గొప్ప కార్యక్రమాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మహిమ పొందమని ఘనతనామములో వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, అన్యోన్య సహవాసము, ఆదరణ, కాపుదల, క్షేమము, స్వస్థత, దీవెన తల్లి గారు విడిచి వెళ్ళిన కుటుంబమునకు, మరి ముఖ్యంగా సహోదరి నూకరత్నం గారి కుటుంబానికి, వారి ఆరోగ్యానికి, సమస్త కార్యములకు ప్రభు రాకడ పర్యంతము శుభకాలము తోడేంటి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభేసు రక్తమే జయము, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ అందరికీ వందనాలండి. అందరూ విందు తీసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. మరి కుటుంబ సభ్యులు
ప్రాణం నిన్ను వీడక మానదు. భావితరాల భవిష్యత్తు పదిలంగా ఉండాలని అవసరాలకు మించిన వసతులు అన్నిటినీ సమకూర్చావు. విజయం సాధించే పరుగులో నిరంతరం శ్రమించావు. నీ దేహాన్ని నడిపించే ఆత్మ ఉందని మరిచావు. మరణం నిన్ను పలకరించితే కన్నవారి నిన్ను కాల్చేస్తారు. ఆత్మదేహాన్ని విడిచి వెళ్ళితే ఉనికినే మరిచిపోతారు. ఈ లోకమే మాయని తెలుసుకోకనే బ్రతికెదవా. నీ లోకమే పరమని గుర్తించక చనిపోతావా. మరణం మనిషిని వదలదు. నీ ప్రాణం నిన్ను వీడక మానదు. పరమందు ఉన్న తండ్రి నిన్ను తన పోలికలో చేశాడు. పరిశుద్ధత కొనసాగించి తిరిగి చేరుకోమన్నాడు. వివిధ తంత్రాలు కల్పించుకొని తండ్రికే దూరమయ్యావు. మోక్షప్రదాత క్రీస్తేసే నిన్ను వెదకి రక్షింపవచ్చేను. యేసునే నీవు నమ్ముకుంటే రక్షణ భాగ్యం పొందుకుంటావు. నీతిగా నీవు నడుచుకుంటే నిత్య జీవాన్ని చేరుకుంటావు. ఈ లోకమే మాయని తెలుసుకోకనే బ్రతికెదవా. నీ లోకమే పరమని గుర్తించక చనిపోతావా. మరణం మనిషిని వదలదు. నీ ప్రాణం నిన్ను వీడక మానదు. మరణం మనిషిని వదలదు. నీ ప్రాణం నిన్ను వీడక మానదు. ప్రాణాన్ని ఎంతో ప్రేమించి లోకాన్ని ఎంతో ఆశించి ప్రాణాన్ని ఎంతో ప్రేమించి లోకాన్ని ఎంతో ఆశించి నీ జీవితాన్ని కొనసాగించు మానవా. ఈ లోకమే యాత్రని
ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. జీవము దిగి వచ్చింది ప్రభు యేసుని రూపములో, అవకాశము మనకొచ్చింది పరలోకము చేరుటకు. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థము. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా, ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా. ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా, ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా. చేప నోటిలో షెకెలు ఉందని తెలిసిన ఆయనకు, సృష్టిలో బహు సంపద ఉందని తెలియద యేసునకు. చేప నోటిలో షెకెలు ఉందని తెలిసిన ఆయనకు, సృష్టిలో బహు సంపద ఉందని తెలియద యేసునకు. సిరికి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని తాను కొదువ కలిగి జీవించాడు. సిరికి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని తాను కొదువ కలిగి జీవించాడు. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థము. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా, రెక్కలు వచ్చి ఎగిరిపోతే గతమే గుర్తుకు
రాదయ్యా. తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా. రెక్కలు వచ్చి ఎగిరిపోతే గతమే గుర్తుకు రాదయ్యా. నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగా వస్తారు. దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు. నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగా వస్తారు. దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు. నీ తండ్రిని చూచుటకు పరలోకం చేరుటకు తప్పిపోయిన కుమారుడా తప్పుదిద్దుకొని రావయ్య. నీ తండ్రిని చూచుటకు పరలోకం చేరుటకు తప్పిపోయిన కుమారుడా తప్పుదిద్దుకొని రావయ్యా. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం. అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థము. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో. మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. క్రీస్తు వచ్చే వేళయైనది సిద్ధపడవయ్యా. ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా. క్రీస్తు వచ్చే వేళయైనది సిద్ధపడవయ్యా. ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా. నీ దుఃఖ దినములను ఆనందముగా మార్చే దేవునితో రాత్రి లేని లోకములో నిత్యము యేసుని వెలుగులో. నీ దుఃఖ దినములను ఆనందముతో మార్చే దేవునితో రాత్రి లేని లోకములో నిత్యము యేసుని వెలుగులో. సంచరించుటకు నువ్వు సంతోషించుటకు నూతనముగా జన్మించి నీతి వస్త్రమును ధరించుము. సంచరించుటకు నువ్వు సంతోషించుటకు నూతనముగా జన్మించి నీతి వస్త్రమును ధరించుము. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం. అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థము. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో. మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో. మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. జీవము దిగి వచ్చింది ప్రభు యేసుని రూపములో. అవకాశము మనకొచ్చింది పరలోకము చేరుటకు. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం. అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థము.
స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును.
స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలని తో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము.
పరిశుద్ధ దేవా ప్రణుతింతును స్తోత్రార్హుడా నిన్నే స్తుతింతును పరిశుద్ధ దేవా ప్రణుతింతును స్తోత్రార్హుడా